సో రైల్వే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ అప్లై చేసే ప్రాసెస్‌లో చేసే మిస్టేక్స్ ఏంటి? అలా చేయడం వల్ల ఎలాంటి అనర్థాలకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పేరు ఎలా ఉండాలి? మన 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తీసుకోండి. స్పెల్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలమ్మా. అంటే స్పెల్లింగ్. ఇప్పుడు శ్రీధర్ దాన్ని రకరకాలుగా రాయొచ్చు. SREEDHAR రాయొచ్చు. SRIDHAR రాయొచ్చు. SHRIDHAR రాయొచ్చు. శ్రీధర్ బెంగాలీ ప్రొనౌన్సియేషన్ అది. కానీ నా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే SRIDHAR అని ఉంటుంది. అంటే నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా SRIDHAR ఫిల్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఆధార్ కార్డు తీసుకెళ్తాం. ఆధార్ కార్డు మీద కూడా అదే స్పెల్ ఉంటుంది. సో ఆ స్పెల్లింగ్ 10th క్లాస్ దాంట్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. రెండోది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఒకరోజు అటో ఇటో సుమారుగా కొడతా ఉంటారు. లేదు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మిస్ అయిన పిల్లలు ఉన్నారు. ఏది డేట్ ఆఫ్ బర్త్ తక్కువ కొట్టడం వలన. అంటే వాళ్ళు ఏమంటారంటే ఎఫిడవిట్లు ఇవ్వచ్చు కదండి, అది కదండి, ఇది కదండి. దానికి కోర్టులు ప్రాసెస్లు ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. 3 ఏళ్ళు పడుద్దో, 4 ఏళ్ళు పడుద్దో, 5 ఏళ్ళు పడుద్దో తెలియదు. అయినా మనం చేత్తో ఫిల్ చేసేటప్పుడు మనం ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఈ టెన్షన్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు.